హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో డైలీ గోల్డ్కి సంబంధించిన ఆ రోజుకి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి డైలీ అప్డేట్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి సో ప్రస్తుతం మన హైదరాబాద్లో లేకపోతే విజయవాడ వైజాగ్ ఆల్మోస్ట్ అంతటా సేమ్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఈరోజు రేట్ అనే ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో నార్మల్గా మెయిన్ సిటీస్లో లైక్ హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి అండ్ అవుట్ ఆఫ్ మన తెలుగు స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నప్పటికీ కంపారిటివ్లీ మనకి ఢిల్లీ, కోల్కతా సైడ్ అయితే ఒక 15-14 రూపీస్ తేడాతో అయితే గోల్డ్ రేట్ ఉందన్నమాట. సో ఈరోజు పర్ గ్రామ్ ఎంత ఉంది, అలానే 8 గ్రామ్స్కి ఎంత ఉంది అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకుంటే కూడా ఎంత ఉంది అన్నది మనం ఒకసారి చూద్దాము. సో నిన్నటి వరకు ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో, నిన్న గోల్డ్ రేట్ ఏదైతే ఉందో నిన్నటికి ఈ రోజుకి జస్ట్ పర్ గ్రామ్ 1 రూపీ మాత్రమే తగ్గిందని చెప్తున్నారు. సో అలానే 8 గ్రామ్స్ గోల్డ్ తీసుకుంటే 8 రూపీస్ తగ్గడము, 10 గ్రామ్స్ తీసుకుంటే 10 రూపీస్ తగ్గడం పెద్దగా డిఫరెన్స్ ఏం కాదు ఇది. సో ఒకసారి చూసుకుందాం మనము. 22 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి నిన్న మనకి 7,135 రూపీస్కి ఉండే. సో ఈరోజు 7,134 రూపీస్ మాత్రమే ఉంది. లైక్ ఓన్లీ 1 రూపీ తేడాతో మాత్రమే ఈ చేంజ్ అనేది వచ్చింది నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే. అలాగే మనం 8 గ్రామ్స్తో చూసుకుంటే 57,072 రూపీస్ ఉంది అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి 71,340 రూపీస్ ఉంది. సో పర్ గ్రామ్ మనకి 1 రూపీ తగ్గింది కాబట్టి ఇది ఓన్లీ 22 క్యారెట్స్కి మాత్రమే కాదు, 24 క్యారెట్స్కి అలానే ఉంది అండ్ 18 క్యారెట్స్ గోల్డ్కి కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ పర్ గ్రామ్ -1 రూపీ మాత్రమే మనం డిఫరెన్స్ని చూస్తున్నాం. సో 24 క్యారెట్స్ గోల్డ్ గురించి చూసుకుంటే 1 గ్రామ్ వచ్చేసి మనకి 7,783 రూపీస్ పడుతుంది. 8 గ్రామ్స్ 24 క్యారెట్స్ ఆఫ్ 8 గ్రామ్స్తో చూసుకుంటే 62,264 రూపీస్ పడుతుంది అండ్ 10 గ్రామ్స్తో చూసుకుంటే 77,830 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 18 క్యారెట్స్ గోల్డ్ ఎంత ఉంది అన్నది చూద్దాము. 5,837 రూపీస్ పర్ గ్రామ్ ఈరోజు 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఇంత ఉంది. అదే మనం 8 గ్రామ్స్లో చూసుకుంటే 46,696 రూపీస్ పడుతుంది. సో 10 గ్రామ్స్ చూసుకుంటే 58,370 రూపీస్ పడుతుంది. సో ఓవరాల్గా -1 రూపీ అంటే పర్ గ్రామ్ -1 అనేది చూసుకుంటే మనం ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే అన్ని రూపీస్ తేడా అనేది అయితే వస్తుంది. కొంతమంది 10 గ్రామ్స్ తీసుకుంటారు, మినిమం అయితే 10 గ్రామ్స్ తీసుకుంటారు. ఇంకొంతమంది 20-30 అలా వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ బడ్జెట్ని బట్టి తీసుకుంటారు. కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కంపారిటివ్లీ మనము 5 డేస్ బిఫోర్ అలా చూసుకుంటే మట్టుకైతే కొంచెం చేంజ్ బెటర్గా ఉంది. నిన్నటికి ఈ రోజుకి మాత్రమే లేదు. అండ్ గోల్డ్కి సంబంధించి ఎవరైనా షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఎక్స్పర్ట్స్ అయితే ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము, లాస్ట్ 2 డేస్ మాత్రమే మిగిలింది కాబట్టి. అండ్ వచ్చే ఇయర్ న్యూ ఇయర్ రాగానే అందరూ ఎదురు చూసే పెద్ద పండగ సంక్రాంతి కాబట్టి దేవతలకి మంచిగా ఒక భక్తితో పూజ చేస్తారు కాబట్టి గోల్డ్ అనేది పెట్టి పూజ చేయాలి అని ఎవరైనా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొంటే బెటర్ అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఈ 1 జాన్ 2025లో 1 జాన్ తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ మొన్న ఎవరైతే గెలిచారో ఆ యుఎస్ ప్రెసిడెంట్ది ఆ కొత్త గవర్నమెంట్ అనేది రూల్స్ అన్నీ అనుకున్న చోట, మాట్లాడుకున్న చోట మారుతూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఇప్పుడు దానిపైనే ఆధారపడి ఉంటాయి మనకి ఇండియాకి సంబంధించి కూడా కొన్ని. సో ఆ ప్రాసెస్లోనే ఈ గోల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి 7,022 క్యారెట్స్ కానివ్వండి, లేకపోతే 24 క్యారెట్స్ కానివ్వండి, 18 క్యారెట్స్ కానివ్వండి. సో ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఫ్లక్చుయేట్ అంటే ఒక బాగానే డిఫరెన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా కొనుక్కోవాలని కాదు, గోల్డ్ అంటే ఎవరైతే బాగా ఇంట్రెస్ట్గా ఉంటారో అండ్ మోరోవర్ పండక్కి మంచి గోల్డ్ కొనాలి, పూజ చేయాలి, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఆఫ్కోర్స్ లేడీస్కి గోల్డ్ పిచ్చి అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కొనాలి అని అనుకునే వాళ్ళు, ప్రత్యేకంగా పండగకి కొనాలి అని అనుకునే వాళ్ళు ఈ టైంలో కొంటేనే బెటర్ అంటున్నారు. ఎందుకంటే ఒకటేసారి మనకి 1 జాన్ తర్వాత ఏదైతే అక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్లక్చుయేషన్స్ అనేవి మనకి గోల్డ్ రేట్లో కనిపిస్తాయో దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో కొనాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా
మీకు కావాల్సినంత గోల్డ్ ఇప్పుడున్న రేట్ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని షాప్కి వెళ్ళి మీరు షాపింగ్ అనేది చేయొచ్చు. సో ఇది ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్స్. మళ్ళీ రేపు ఎలా రేట్స్ ఉన్నాయని చెప్పి మీ ముందుకి మళ్ళీ వస్తాను. వీడియో జర్నలిస్ట్ రన్వేతో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.